ఏపీలో చెత్త నుంచి సంపద సృష్టించే సీఎం మనకు ఉన్నారన్నారు గోపాలపురం టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. ఇక ప్రజల సహకారంతో స్వచ్ఛాంధ్ర సాధిస్తామన్నారు. ద్వారకా తిరుమల ఆలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ద్వారకా తిరుమల ఆలయం వద్ద ఉన్న చెత్తను ఊడ్చారు. తర్వాత ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వాడవద్దని అక్కడి దుకాణదారులను కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబడి స్వర్ణాంధ్ర నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని మా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాం. చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఏదైతే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కలలుగంటున్న స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్య సాధన కోసం, అదేవిధంగా యావత్ భారతదేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చినట్టుగా స్వచ్ఛ భారత్ లో అంతర్భాగంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ అవగాహనలాగా తీసుకొచ్చే విధంగా నేరుగా మేము ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ఇక్కడ ఈ పరిశుభ్రతలో, అదేవిధంగా పరిసరాల పరిశుభ్రత కావచ్చు, ప్లాస్టిక్ వాడకం కావచ్చు, వీటన్నిటి మీద ఒక అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. భవిష్యత్తులో వీటిని మరింత ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం, అదేవిధంగా ప్రత్యేకించి ద్వారకా తిరుమలకి రాష్ట్ర ప్రభుత్వ నిధులు, కేంద్ర ప్రభుత్వ నిధులతో దీన్ని మరింత పరిశుభ్రతలో ఒక మోడల్ టౌన్ గా దీన్ని తీసుకెళ్ళడానికి అనేక ప్రణాళికలు రచిస్తున్నాం. భవిష్యత్తులో వాటిని కూడా ముందుకు తీసుకెళ్తాం. దీనికి సహకరించమని ఒక పక్కన ప్రజల్ని వేడుకుంటేనే మరో పక్కన ప్రభుత్వ ఉద్యోగుల అధికారులు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. మనం ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలి. వీటి యొక్క ఆవశ్యకతను ప్రజలకు తెలియపరచాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ నిర్మాణం తీసుకుని మనందరం భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ మరొకసారి ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు.